సో ఓవరాల్గా అయితే బడ్జెట్ కోసం బోల్డ్ అంత ఎదురు చూపులు అనేవి ఉన్నాయి. అందులో అందరికంటే ముందు నుంచి ఆశగా ఎదురు చూసేది మధ్యతరగతి వాళ్ళు. సో వాళ్ళకి బిగ్ బూస్ట్ లభించింది, చాలా రిలీఫ్ ఉంది, పెద్ద ఊరట అనేది వినిపిస్తున్నాయి. ఈ 12 లక్షలు అనేది అందరికీ వర్తిస్తుందా, ఉద్యోగులకే వర్తిస్తుందా, వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు కూడా? ఇది ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్న అందరికి కూడా 12 లక్షల రూపాయలు వర్తిస్తుంది. ట్యాక్స్ బ్రాకెట్లో ట్యాక్స్ ఎవరైతే ఫైల్ చేస్తారో 12 lakhsలో, మన దేశము మనం బేసికలీ ప్యారలల్ ఎకానమీ సిస్టమ్, సమాంతర ఆర్థిక వ్యవస్థ. అంటే ఉద్యోగస్తులు, మీలాంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో బేసికలీ మీకు 10 లక్షలు జీతం వస్తే 10 లక్షలు కనపడుతుంది, మీరు బై డిఫాల్ట్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. నాలాంటి వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ₹1 కోటి సంపాదించినా కూడా ఈ 2 లక్షలు 3 లక్షలు చూపిస్తాం మనం. సో దిస్ ఈస్ కాల్డ్ ప్యారలల్ ఎకానమీ. ప్యారలల్ ఎకానమీలో 2 రకాల వ్యవస్థలు పనిచేస్తాయి. ఒక డైరెక్ట్ ట్యాక్సెస్, ఒకటి ట్యాక్స్ ఎవేజన్. సో మేమందరం మాలాంటి సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇండిజినియస్ ఉద్యోగస్తులు లేదా వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా మ్యాక్సిమం ట్యాక్స్ ఎవేజన్లోనే ఉంటాం మేమందరం కూడా. ఓకే, ఎలాగోలా మేనేజ్ చేసి వైట్ బ్లాక్ అని చెప్పేసి మేనేజ్ చేస్తూ ఉంటారు. మీలాంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో మొన్నటిదాకా 6 లక్షలు 8 లక్షలు స్లాబ్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు మీకు ఊరట లభించింది. 12 లక్షల వరకు కూడా మీరు ట్యాక్స్ని స్లాబ్లోంచి ఎగ్జామ్షన్ వచ్చింది మీకు. 12 lakhs పైన ఉన్న రెట్రోస్పెక్టివ్ బేసిస్ ఏవైతే ఉందో దానిపైన నుంచి తీసుకెళ్లారు. 12, 16, 18, 20 అని చెప్పి ఈ స్లాబ్స్ పైకి తీసుకెళ్లారు. సో డెఫినెట్లీ వెన్ ఇట్ కమ్స్ టు వర్కింగ్ క్లాస్ ఎవరైతే ఉన్నారో, అంటే డైరెక్ట్ ట్యాక్సెస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఊరట. రెండోది ఈవెన్ ఇండిజీనియస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఊరట అనేది ట్యాక్స్ బ్రాకెట్స్లో ఉన్న వాళ్ళకు. హోలిస్టిక్గా చూస్తే ఇద్దరికి ఊరటే. అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ వాళ్ళకు ఊరటే, ఎట్ ది సేమ్ టైం డైరెక్ట్ ఎంప్లాయిడ్ ఉన్న వాళ్ళకు కూడా, పే రోల్స్లో ఉన్న వాళ్ళకు కూడా ఊరటే ఒకటి. రెండోది మిగతా వ్యవసాయ రంగాల గురించి మాట్లాడారు. వ్యవసాయ రంగాల గురించి ఏం చేస్తున్నారు, ఎలాంటివి ప్రోత్సాహకాలు ఇచ్చారు ఏంటనేది. ఇప్పుడు వ్యవసాయాల గురించి ఏదో స్కీమ్ పెట్టారు కదా వాళ్ళు, ప్రధానమంత్రి ధన్ కృషి యోజన ఒకటి వ్యవసాయాల కోసం పెట్టారు. అది ఎగ్జాక్ట్లీ మౌలికంగా అది ఎవరికి వర్తిస్తుంది, ఏ రాష్ట్ర ప్రజలకు వర్తిస్తుంది, ఎలాంటి వ్యవసాయ రంగానికి వర్తిస్తుంది, వ్యవసాయ పనిముట్లకు వర్తిస్తుందా, లేకపోతే వ్యవసాయంలో ఉన్న రకరకాల క్రాప్స్ ఉన్నాయి అందులో ఎలాంటి క్రాప్స్కి వర్తిస్తుంది అనేది పూర్తిగా చెప్పలేదు. కాకపోతే ఏంటంటే ఈ కిసాన్ కార్డు ఏదైతే ఉందో దాన్ని 3 నుంచి 5 లక్షలకు పెంచారు. కిసాన్ కార్డు కానీ కిసాన్ క్రెడిట్ అంటే రైతులకు ఇచ్చే క్రెడిట్ని 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచారు. అదొక అడ్వాంటేజ్. రైతులు అంటే ఈ రైతుల్లో ఎవరిని కన్సిడర్ చేశారు? కౌలు రైతులు ఉన్నారు, లేకుంటే ల్యాండ్ ఉన్నటువంటి రైతులు ఉన్నారు? ఇద్దరికి ఎవరికైనా వర్తిస్తుంది అది. ఇప్పుడు రైతులు రిజిస్టర్డ్, ఇప్పుడు మళ్ళీ రైతుల్లో కూడా 2 రకాలు మీరు అన్నట్టు లీజ్ తీసుకున్న రైతులు, కౌలుదారులు ఉంటారు, ఓనర్స్ ఉంటారు, అసలుదారులు ఉంటారు. డెఫినెట్గా అసలుదారికి బెనిఫిట్ అప్పుడు కౌలుదారు కూడా బెనిఫిటే అవుతుంది అది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడేది ఉంటుంది. కిసాన్గా ఎవరైతే గుర్తించబడ్డారో, అంటే రైతులుగా ఎవరైతే గుర్తించబడ్డారో, రైతులుగా ఎవరైతే మేము రైతులమని చెప్పి ఆ కార్డు తీసుకున్నారో వాళ్ళందరూ రైతుల కిందనే కన్సిడర్ అవుతారు. నేను వ్యవసాయం చేస్తున్నాను కానీ నేను వ్యవసాయదారుడు గుర్తింపు పొంది ఇష్టం నాకు లేనప్పుడు నేను చెప్పలేను దాని గురించి. బట్ కౌలు తీసుకొని కూడా నేను వ్యవసాయదారునిగా పనిచేస్తున్నాను నేను అని మనం కార్డు కోసం వెళ్ళినప్పుడు డెఫినెట్గా ఈజ్ ఆల్సో కన్సిడర్ యాజ్ అ ఫార్మర్. సో వాళ్ళకు ఆ 3 lakhs నుంచి 5 lakhs స్కీము పెట్టడం అనేది చాలా మంచి డెసిషన్. సో ఇట్స్ ఎ గుడ్ డెసిషన్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ వెరీ పాజిటివ్ పాయింట్స్. ఫస్ట్ వన్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్, రెండోది వచ్చేసి ఈ రైతులకు సంబంధించింది, మూడోది వచ్చేసి SC ST మహిళలకు న్యూ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉంటారో, అంటే అప్ టు 2 crores వరకు, అంటే 2 crores వరకు 2 కోట్ల వరకు వాళ్ళకు రుణాలు ఇవ్వడానికి సిద్ధపడింది కేంద్రం. అంటే SC ST మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళలు కొత్తగా వ్యాపారం చేసుకోవడానికి, ఎంటర్ప్రెన్యూర్గా మారడానికి 2 కోట్ల వరకు రుణాలు ఇస్తామని చెప్పి ముందుకు వచ్చింది కేంద్రం. అది భారతదేశ చరిత్రలో 3సారి. ఇప్పుడు ఇంతవరకు అలాంటిది ఎప్పుడు జరగలేదు. సో మహిళల్ని ఎంపవర్మెంట్ దిశగా తీసుకెళ్తున్నారు. విమెన్ ఎంపవర్మెంట్ ఫర్ సప్రెస్డ్ పీపుల్ అనుకుందాం. ఫర్ సప్రెస్డ్ విమెన్ ఎవరైతే ఉన్నారో, వెనుకబడే తరగతుల స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విమెన్ ఎంపవర్మెంట్ పర్స్పెక్టివ్లో వాళ్ళని ఎంపవర్ చేయడానికి 2 కోట్ల రూపాయల రుణం ఇవ్వడానికి సంసిద్ధం చూపించారు. చాలా బ్యూటిఫుల్ ఫెంటాస్టిక్ నిర్ణయం అది. తర్వాత ఇంకొక మంచి నిర్ణయం తీసుకుంది ఏంటంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ని ప్రోత్సహిస్తున్నారు. 100% ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ ఇందులో ఒక మంచి ట్రిక్కీ పాయింట్ ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీలో పెట్టిన ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాటి మీద వచ్చే రిటర్న్స్ మళ్ళీ ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలని క్లాజ్ పెట్టారు.
ఇప్పుడు నేను ఒక భారతదేశంలో ఎన్నున్నాయి మనకు మొత్తం 12-13 ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. IRDA అనే బోర్డు ఉంది, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ. అది మన హైదరాబాద్లోనే ఉంది, బషీర్బాగ్లోనే ఉంది. సో అవన్నీ కూడా IRDA అధికృతంగానే వస్తాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు ఈ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఎవరైతే ఉన్నారో విదేశాల నుంచి వచ్చే డబ్బులు ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో పెట్టే బ్యాలెన్స్ ఆఫ్ 25% అవుతుందో దాని మీద రిటర్న్స్ వస్తాయి వాళ్ళకి భవిష్యత్తులో. ఆ రిటర్న్స్ని మీరు మళ్ళీ వాపస్ తీసుకువెళ్ళడానికి అవకాశం లేకుండా ఇక్కడనే లాకిన్ చేసి మీరు మళ్ళీ ఇండియాలోనే రీఇన్వెస్ట్ చేసుకోని చెప్పారు. సో ఇన్సూరెన్స్లో రకరకాల ప్రోడక్ట్స్ ఉంటాయి, మీకు యూనిట్ లింక్ ప్రోడక్ట్లని లేకపోతే ఎండోమెంట్ ప్రోడక్ట్లని రకరకాలుగా ఉంటాయి. సో ఒకవేళ యూనిట్ లింక్ ప్రోడక్ట్ అయి ఉంటే అది డెఫినెట్గా స్టాక్ మార్కెట్లోకి వస్తుంది. ఎండోమెంట్ రెగ్యులర్ ప్రొడక్ట్స్ అయి ఉంటే అది మన డెట్ మార్కెట్లోకి వస్తుంది, RBI బాండ్స్లోకి లేకపోతే బ్యాంక్ డిపాజిట్లోకి వెళ్తుంది. సో ఇండియాలోని డబ్బులు రిటైన్ అయ్యే ప్రయత్నం చేశారు, విదేశ మారకం బయటికి వెళ్లకుండా విత్ ఇన్ ద స్టేట్లో హోమ్ ల్యాండ్లో ఉండే ప్రయత్నం చేశారు. ఇది ఒక మంచి పరిణామము. తర్వాత రాష్ట్రాలకు ముఖ్యంగా అన్ని రాష్ట్రాలందరికీ కూడా ఒక 1.5 ట్రిలియన్ కెపెక్స్ మీద సపోర్ట్ చేస్తామని చెప్పారు. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టుకోవడానికి మీరు రాష్ట్రాల పరిధిలో మీకు డబ్బులు ఇస్తాం మేము 1,50,000 కోట్లు, అంటే బహుశా 5-6 కోట్లు ప్రతి రాష్ట్రానికి మేము ఇస్తున్నాము, మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టుకోండి, ఏమైనా పెండింగ్ వర్క్స్ ఉన్నా కూడా రూరల్ ఇన్ఫ్రాగా అర్బన్ ఇన్ఫ్రా ఇలాంటివి ఉన్నా సరే చేసుకోవచ్చు అని చెప్పి దే ఆర్ సపోర్టింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సంటే చేస్తుంది. ఇది ఐఎమ్ టాకింగ్ అబౌట్ పాజిటివ్స్. తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే మనకు నేషనల్ మిషన్ ఫర్ కాటన్ డెవలప్మెంట్ అని ఇంకొకటి పెట్టారు. నేషనల్ మిషన్ ఫర్ కాటన్ కోసం ఎందుకనంటే మన దేశంలో ఎస్పెషల్లీ పత్తి ఉత్పత్తి ఒకప్పుడు చాలా అద్భుతంగా ఉండేది. తర్వాత పత్తి ఉత్పత్తి అంటే మన టెక్స్టైల్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో చాలా గొప్పగా ఉండేవి. తర్వాత మనం కూడా కొద్దిగా వాటిని పెద్దగా ప్రోత్సాహాలు ఇవ్వకుండా ఈజీ తీసుకున్నాము. మనం బంగ్లాదేశ్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యాము. ఎక్కువ ఇంపోర్ట్స్ అన్ని అక్కడ నుంచి అవుతున్నాయి. ఇంపోర్ట్స్ అన్ని బంగ్లాదేశ్ నుంచి అవుతున్నాయి. మనకు భారతదేశం విడిపోయినప్పుడు వెస్ట్ బెంగాల్, ఈస్ట్ బెంగాల్ 2 ఉండేవి. ఇప్పుడు చిట్టగాంగ్, ఢాకా అనేది అటు వెళ్ళింది. ఈ మిగతా హౌరా, కల్కట్టా అనేది మనకు వచ్చింది. సో మన వైపు ఎంత క్వాలిటీ ల్యాండ్ ఉందో వాళ్ళ వైపు అంతే క్వాలిటీ ల్యాండ్ ఉంది. కాకపోతే మన సారవంతమైన భూముల్ని మనము పంటల కోసం వాడుకోలేదు, వాళ్ళ సారవంతమైన భూమిని పంటల కోసం పత్తి కోసం వాడుకొని కాటన్ టెక్స్టైల్స్లో చాలా అభివృద్ధి చెందారు బంగ్లాదేశ్. సో మనకి ఈజీగా ఇంపోర్ట్ అవుతుంది, డాలర్ రూపీ మారకంలో కూడా వాళ్ళకి కంఫర్టబుల్గా ఉందని చెప్పేసి మన వాళ్ళు వెళ్ళి అక్కడ కంపెనీస్ పెట్టారు. ఎస్పెషల్లీ రేమండ్ ఇలాంటి కంపెనీస్ అక్కడ పెట్టుకున్నారు. బట్ ఇప్పుడు పరిణామాలన్నీ మారిపోయాయి, బంగ్లాదేశ్లో రాజకీయంగా మారిపోయాయి. ఇప్పుడు అక్కడ అంతర్గత పోరు జరుగుతుంది, ఫండమెంటల్ రాడికలిజం జరుగుతుంది, అక్కడ అంతర్యుద్ధాలు జరుగుతున్నాయి. సో మన ఇండస్ట్రీకి సేఫ్టీ కాదు, మన ఇంపోర్ట్స్కి సేఫ్టీ కాదు. సో ఈ ద్వైపాక్షిక సంబంధాలు ఎప్పుడు బెడిసి కొడితే తెలియదు. కాబట్టి మన కాటన్ ఇండస్ట్రీని ఎస్పెషల్లీ టెక్స్టైల్ ఇండస్ట్రీని దృష్టిలో పెట్టుకొని కాటన్ మిషన్ ఒకటి ఏర్పరిచారు. బహుశా ఒక 3 years, 4 years, 5 years దీని విజిబుల్ రిజల్ట్స్ మనకి ఇంపాక్ట్ ఉంటుంది, చూస్తాం. ఎందుకంటే కాటన్ లాంగ్ హార్వింగ్ కాదు అది, అంటే అది మాడి చెట్లాగా ఈ రోజు పెడితే 10 ఏళ్ళకు రాదు, ఏ సంవత్సరంగా ఆ సంవత్సరంకి వస్తుంది. కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేస్తే నెక్స్ట్ ఇయర్కు విల్ హ్యావ్ యాంపుల్ బేల్స్ ఆఫ్ కాటన్. సో దాని మీద డిపెండెన్సీ కూడా తగ్గిపోతుంది. మనకి ఇంపోర్ట్ డిపెండెన్సీ తగ్గించుకోవడం కోసము ఇది ఒక యాక్షన్ తీసుకున్నారు. బహుశా యాక్షన్ ఎప్పుడు తీసుకోవాల్సింది 10 years బ్యాకే కాటన్ ఉత్పత్తుల మీద మనం ఒక యాక్షనబుల్ మిషన్ ఉండాల్సింది. బట్ నెవర్దలెస్ లేడీ అయినా సరే ఒక లేటెస్ట్ డిసిషన్ తీసుకున్నారు, ఇది ఒకటి మంచిది. అయితే ఇప్పటిదాకా సిల్క్ మీద పెట్టారా ఫోకస్ అంతా? సిల్క్ మీద ఎప్పుడు ఫోకస్ పెట్టలేదు మనం సిల్క్ మీద ఎప్పుడు ఫోకస్ పెట్టలేదు. మనకు సిల్క్ సెరికల్చర్ అనేది మనకు చైనా తర్వాత ఎక్కువ ఉత్పత్తి చేస్తే కూడా భారతదేశమే. ఇప్పుడు కాంచీపురం ఎలా ఉందో, బనారస్ ఎలా ఉందో, భారతదేశంలో సెరికల్చర్ ఇండస్ట్రీ అనేది ఒకప్పుడు మనం అగ్రగామి కంపారిటివ్లీ. ఆఫ్టర్ చైనా వీ వర్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ సిల్క్. మనకు సిల్క్ బోర్డు ఉంది హైదరాబాద్లో, షాద్నగర్లో సిల్క్ బోర్డు ఉంది. కాకపోతే అవన్నీ ఎక్కడో మరుగున పడిపోయాయి, వాడికి ఏమీ లేదు. ఈరోజు సిల్క్ గురించి పెద్దగా ఏం ప్రస్తావించలేదు. ఇప్పుడు వాళ్ళు టాయ్స్ గురించి ఒకటి మాట్లాడారు, నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ టాయ్స్ అని మాట్లాడారు. ఇన్స్టెడ్ ఆఫ్ టాకింగ్ అబౌట్ కాటేజ్ ఇండస్ట్రీ దే వర్ టాకింగ్ అబౌట్ టాయ్స్. అంటే బహుశా చైనా నుంచి మనము దిగుమతి చేసుకుంటున్నాం చిన్న పిల్లలు ఆడే బొమ్మలు అవి ఇవి అని చెప్పి దృష్టిలో పెట్టుకొని అన్నారేమో తెలియదు. ఇట్ ఈస్ వెరీ అమెచ్యూర్ యాక్చువల్లీ స్పీకింగ్. టాయ్స్ అనకుండా వాళ్ళు కాటేజ్ ఇండస్ట్రీ అనో లేకపోతే ఇంకేదో చేతి వృత్తులనో అంటే బాగుండేది. అంటే మన దేశంలో చాలా వృత్తులు ఉన్నాయి, పని వృత్తులు చాలా ఉన్నాయి, ఒక బొమ్మలే కాదు కదా, మన దేశంలో ఎన్నో వృత్తి కళలు ఉన్నాయి. అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కాటేజ్ ఇండస్ట్రీ అని ఉంటే వాళ్ళు అంతకుముందు కన్నా MSME అందరికీ ఎంకరేజ్మెంట్ లా ఉండేది. ఎందుకంటే వీఆర్ టాకింగ్ అబౌట్ MSME. ఈ బడ్జెట్లో మనం MSME ప్రోత్సాహకాల గురించి మాట్లాడాము.
మిడ్ అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ని డెవలప్ చేస్తాం వాటిని అని చెప్పేసి చాలా భారీ స్థాయి బడ్జెట్లో అనౌన్స్మెంట్లు జరిగాయి, ప్రసంగాలు జరిగాయి. బట్ ఈ ఎంఎస్ఎంఈ ప్రసంగాలు ఆ స్థాయిలో జరిగినప్పుడు ఎంఎస్ఎంఈ ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పినప్పుడు దాన్ని టాయ్స్ వరకు ఎందుకు పరిమితం చేసిన విషయం నాకు కూడా అర్థం కాలేదు. టాయ్స్ అని కాకుండా పూర్తి కాటేజ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుంటే బాగుండేది. కాటేజ్ ఇండస్ట్రీలో మీకు బాణాసంచా కూడా వస్తుంది, అక్కడ మన తమిళనాడులోది, మన దగ్గర కొండపల్లి బొమ్మలు కూడా వస్తాయి, నిర్మల్ పెయింటింగ్స్ కూడా వస్తాయి, మన ప్రతి చేనేత కార్మికుడు అందులో కవర్ అయిపోతాడు. ఇవన్నీ దిస్ ఆల్ ఆర్ పార్ట్ ఆఫ్ ఎంఎస్ఎంఈ. సో ఎంఎస్ఎంఈలో ఇట్ నీడ్ నాట్ బి ఏ బిల్డింగ్ మెటీరియల్ ఇండస్ట్రీ అనో ఏ రెడీమిక్స్ అనో కాదు కదా, అందులో చాలా ఉంటాయి. సో చిన్న పరిశ్రమ ఏదైనా సరే ఎంఎస్ఎంఈ కింద వస్తుంది. ఓ 50 మంది 60 మంది క్యాండిల్ తయారు చేసే కూడా ఎంఎస్ఎంఈ కింద వస్తుంది, కుండలు తయారు చేయడం కూడా ఎంఎస్సీ కిందే వస్తుంది, ఓకే, కప్ సాసులు తయారు కూడా ఎంఎస్సీ కిందే వస్తుంది. కానీ ఇది బొమ్మల వరకే పరిమితం చేశారు అనేది. మేబీ అంటే చైనా మార్కెట్ ఏమైనా దెబ్బతీయాలి. చైనా ప్రతి దాంట్లో ఉంది కదండి. చైనా లేని ఎందులో చెప్పండి. మీరు పెట్టుకునే బొట్టు బిల్లలు, వేసుకునే గాజులు, మనం ఎగరేసే మాంజాలు, పతంగుల నుంచి మొదలు పెడితే మన దోమల బ్యాట్ల వరకు చైనా ప్రతి దాంట్లో. మన నిత్య జీవితంలో భారతదేశం లేకపోవచ్చు, చైనానే ఎక్కువ ఉంది. మన దైనందిన కార్యక్రమంలో ఫ్రమ్ మార్నింగ్ ద మూమెంట్ వి వోకప్ టిల్ ద టైమ్ వి స్లీప్, చైనా ఎక్కర్లేదు చెప్పండి. మన జీవితంలో అనుక్షణం చైనాను మనం వెంటాడుతూనే ఉంది. మనం ఉదయం పొద్దున్న లేచినప్పటి నుంచి మనం బ్రష్ చేసుకునే దగ్గర నుండి మొదలు పెడితే రాత్రి పడుకున్నప్పుడు పిల్లో కవర్ కూడా చైనా నుంచే వస్తుంది. మనకు రాంది ఏం చెప్పండి. మనం ప్రతి వస్తువు మన చైనాదే. మనం వాడే తాగే టంబ్లర్లు, వాటర్ బాటిళ్ళు, ఎవ్రీథింగ్ బిలాంగ్ టు చైనా. సో చైనా ఒక బొమ్మలే కాదు, చైనా చాలా మనకు ఎగుమతి చేస్తుంది. సో ఈ ఎగుమతి చైనా నుంచి వచ్చేవైతున్నాయో వాటిని తగ్గించుకోవాలనుకుంటే తప్పకుండా మన ఎంఎస్సీ సెక్టర్ని, దాని కన్జంప్షన్ ఎక్కువ ఇండియాలో ఉంటుంది. వీ సే దట్ ఇండియా హ్యాపెన్ టు బి ఏ డొమెస్టిక్ కన్జంప్షన్ స్టోరీ అంటాం మనం. పొద్దున్న లేచి రాత్రి వరకు మాట్లాడే అద్భుతమైన గొప్ప గొప్ప పదప్రయోగాలు ఏంటంటే ఇండియా డొమెస్టిక్ కన్జంప్షన్ స్టోరీ. ప్రపంచంలో అత్యద్భుత ప్రగతి సాధిస్తున్న దేశము, చాలా గొప్ప అంతర్గత వినిమయం ఉన్న దేశం అని అంటుంటాం మనం. సో దాన్ని అన్నప్పుడు ఆ పదానికి సార్థకత చేయాలంటే అది బొమ్మల వరకే కాదు, దాన్ని అన్ని ఇండస్ట్రీకి పరిమితం చేయాలి. అక్కడ మనం మిస్ అయ్యాం, డిస్కనెక్ట్ వచ్చింది అక్కడ. తర్వాత ఈ స్కిల్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టారు. ప్రతి బడ్జెట్లో చూడండి, స్కిల్ అనగానే అది ఐఐటికే పరిమితం అవుతుంది. ఎందుకలా తెలియదు. ఎందుకలా అంటే మనం ఎట్లయిపోయామంటే వీ హావ్ బికమ్ ఏ హబ్ ఆఫ్ క్రియేటింగ్ టాలెంట్ అండ్ ఎక్స్పోర్టింగ్ ద టాలెంట్. మనము టాలెంట్ని సృష్టిస్తున్నాము. ఇప్పుడు మీ పిల్లలు, నా పిల్లలు, ఇంకెవరి పిల్లలైనా సరే వాళ్ళందరినీ చదివిపిస్తున్నాము. ఓకే, దానికి ప్రజలందరూ పనులు కడతారు. ఎస్పెషల్లీ ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ కళాశాలలో చదువుకునే విద్యార్థులు ఎవరుతున్నారో వాళ్ళందరూ ట్యాక్స్ పేయర్ మనీతో చదువుకుంటారు. వాళ్ళందరికీ లక్కీగా ఐఐటీలో సీట్ వచ్చింది. ఈ ప్రభుత్వం కూడా ఐఐటీ మీద చాలా ఖర్చు పెడుతుంది, భారీ స్థాయిలో ప్రయారిటీస్ ఇచ్చేసి ఐఐటీస్ మీద పెడుతుంది. ఈ ఐఐటీలో చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఈ టాలెంట్ ఇండియాలో రిటైన్ అవుతుంది? దే ఆర్ గెటింగ్ ఎక్స్పోర్టెడ్ కదా. వి ఎక్స్పోర్టెడ్ ఈవెన్ సుందర్ పిచాయ్ ఫర్ దట్ మ్యాటర్. వీళ్ళు కూడా ఐఐటీఎన్సే. ఇవన్నీ ట్యాక్స్ పేయర్ మనీస్. మనం గొప్పగా చెప్పుకుంటాం, అమెరికాలో పెద్ద పెద్ద దేశాల్లో పెద్ద పెద్ద సంస్థల్లో వీళ్ళు అధినేతలు ఉన్నారని చెప్పుకుంటాం, కానీ మన వాళ్ళు మనకేం పన్నులు కట్టట్లేదు. మన పన్నులతో చదువుకున్న విద్యార్థులు స్కిల్డ్ లేబర్గా తయారైపోయి, స్కిల్ఫుల్ క్రాఫ్ట్స్మన్గా తయారైపోయి వీఆర్ ఎక్స్పోర్టింగ్ దెమ్ టు ఫారిన్ కంట్రీస్ వేర్ దే ఆర్ నాట్ పేయింగ్ ఏ సింగిల్ రూపీ ఇన్ రిటర్న్. వాళ్ళ మీద ఖచ్చితంగా సుంకాలు విధించాలి. ఇంత ఖర్చు పెడుతున్నప్పుడు వాళ్ళ మీద మన సుంకాలు విధించాల్సిన హక్కు మనకు ఉంది. మన టాలెంట్ బయటికి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు వీ హ్యావ్ టు టేక్ బ్యాక్ అవర్ మనీ. ఎందుకంటే వాళ్ళు మన కోసం పనిచేయట్లేదు, విదేశాల కోసం పనిచేస్తారు, ఇతర దేశాల కోసం పనిచేస్తున్నారు. మేధో సంపత్తి అంతా అక్కడికి వెళ్ళిపోతుంది. మేధో సంపత్తిని మనం ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము. చాలా పనిగట్టుకొని ఐఐటీలు అనే వాటిని పనిగట్టుకొని ఒక చికెన్ ఫార్ములా, కోళ్ళ ఫార్ములా తయారు చేసి గొప్పగా చెప్పుకొని ఇదందరినీ బయటికి పంపించి వాడు ఇంకో దేశంలో వెళ్ళి పనిచేస్తాడు మన పన్నులతో, మనకు రూపాయి కట్టడు. అండ్ వన్స్ దే గో బ్యాక్ టు సమ్ అదర్ కంట్రీ దే బికమ్ ద సిటిజన్ ఆఫ్ దట్ కంట్రీ అండ్ హీ పే ద టాక్సెస్ రైట్ రాయల్లీ టు దట్ కంట్రీ. అక్కడ ఆ దేశానికి పన్నులు కడతారు వాళ్ళు, అమెరికాకో, కెనడాకో, ఇంగ్లాండ్కో కడతారు, కానీ భారతదేశానికి పైసా రాదు అందులో. సో ఖచ్చితంగా మనం ఏదో సంపత్తిని ఎప్పుడైతే మనం ఎగుమతి చేస్తున్నామో వాళ్ళ నుంచి మనం పన్నులు వసూలు చేయాల్సింది. ఎందుకంటే దే బార్న్ ఇన్ ఇండియా, వాళ్ళ హోమ్ల్యాండ్కి వాళ్ళు రుణపడి ఉన్నారు. అది వాళ్ళు గుర్తించకపోవచ్చు, బట్ ప్రభుత్వం గుర్తించాలి, మిగతా ప్రజలు అందరూ అన్ని పక్షాలు వాటి గురించి మాట్లాడాలి. ఇంకొకటి ఏంటంటే అతి ముఖ్యమైన విషయము, ఎంతసేపు మీరు ఐఐటీఎస్ ఫోకస్ చేస్తున్నారు తప్పిస్తే పల్లెటూరి కుగ్రామాల్లో, ఏ వికారాబాద్లోనో, ఏ జడ్చర్లలోనో, ఏ వరంగల్లోనో, ఏ స్టేషన్ గణపూర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో వాళ్ళని ఎందుకు స్కిల్ఫుల్గా తయారు చేయరు? యూ హ్యావ్ టు ఎందుకు వసతులు డెవలప్ చేయరు?
మీరు ఇంతసేపు హై అండ్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెడుతున్నారు, ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎందుకు కావట్లేదు. ఇప్పుడు ఏదో 50,000 స్కూల్స్ ఇండియా మొత్తంలో బ్యాండ్ విడ్త్ ఇచ్చి ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండ్ ఇస్తామంటున్నారు. ఫైన్, అక్కడ బాగానే ఉంది 50,000 స్కూల్స్. బట్ ఇండియాలో 50,000 స్కూల్స్ లేవు. మన దేశంలో 3 లక్షల గ్రామాలు ఉన్నాయి. we have about 3 lakh 4 lakh villages in India. ఓకే, ఒక ప్రారంభ దిశగా ఒక ముందడి చేశారు కాబట్టి మనం దాన్ని అప్రిషియేట్ చేయాల్సిందే. బ్రాడ్బ్యాండ్ ఇచ్చి వాళ్ళకి ఇంటర్నెట్ విద్యను నేర్పిస్తున్నారు, సాంకేతిక విప్లవం దారి తీసుకుంటున్నామని చెప్పుకోవడానికి గర్వంగా ఉంటుంది. బట్ ఇది బృహత్తరంగా చేయాలి, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఎక్స్పెన్సివ్. దేశం మొత్తం బ్రాడ్బ్యాండ్, దేశం మొత్తము స్కూల్స్ అందరికి కూడా మీరు ఒక బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లు ఇచ్చి సాంకేతిక విద్యని ఫ్రీగా అందించడం వల్ల ఎంత ఖర్చు అవుతుందో 2-3 లక్షల కోట్లు ఖర్చు అవుతుందేమో. అది మనం రైట్ ఆఫ్ చేసిన బ్యాడ్ బుక్స్ కన్నా కూడా తక్కువే. మనం గత 10 సంవత్సరాల్లో మన దేశంలో సంస్థల పేరు మీద క్రోనిక్ క్యాపిటలిస్టులు ఎవరైతే ఉన్నారో దాదాపు 12 లక్షల కోట్లు వాళ్ళకు రుణమాఫీ చేశాం. అవునా మేడం? ఒక 12 లక్షల కోట్లు రుణమాఫీ చేశాం. విజయమాల్యా కావచ్చు, నీరవ్ మోడీ కావచ్చు, లేదా దేశాల నుంచి పారిపోయారు. వాళ్ళని మళ్ళీ పట్టుకు రాలేమో, వాళ్ళు రారు కూడా, అయిపోయింది. వాళ్ళ డబ్బులు ఎక్కడ వెళ్ళాయో తెలియదు. ఓకే, వి టాక్ అబౌట్ స్విస్ బ్యాంక్స్, వి టాక్ అబౌట్ పనామా పేపర్స్, ఇవన్నీ నల్లధనం వస్తుంది 15 లక్షలు వేస్తాము అని చెప్పిన మాట అంతా అది లేదులేండి. ఎప్పుడు అలా మిగతా వాళ్ళు సృష్టించే తప్పిస్తే 15 లక్షలు ఇస్తా అని చెప్పేసి ప్రధానమంత్రి గారు ఎప్పుడు అన్నట్టు ఎక్కడ దాఖలాలు లేవు. అది మీడియా మిగతా వాళ్ళు సృష్టించింది. బట్ నెట్ ఏంటనంటే మన దేశంలో పన్నులు సామాన్య ప్రజలు కట్టిన పన్నుల్ని బ్యాంకుల ద్వారా రుణాలు ఇచ్చి వేరే వాళ్ళకు ఆ రుణాలను మాఫీ చేయడం, రైట్ ఆఫ్ చేయడం అనేది అసలు అది ఐ డోంట్ నో. దాన్ని మనం అంటే విమర్శించే వరకే పరిమితం చేసుకుందాం, దాన్ని కాస్త విమర్శిద్దాము. అది తప్పుడు చర్య. వాటిని ఆ బుక్స్ని ఎప్పుడు అలాగే ఉంచాల్సింది. వాడు కట్టినా కట్టకున్నా సరే మన బుక్స్లో ఎప్పుడు మన బ్యాడ్ బుక్స్లో ఉంచాల్సింది, లెక్కలు అలాగే ఉంటాయి, అలాగే ఉంచాల్సింది. ఆ ప్రొవిజన్స్ కింద పెట్టాల్సింది, వాటిని రిసీవబుల్స్ కింద పెట్టాల్సింది. బ్యాడ్ డెట్స్ని ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ మేడం, నేను మీరో ఎవరో మీరే ఉన్నారు, హౌసింగ్ లోన్ తీసుకున్నారు. హౌసింగ్ లోన్ తీసుకుని 4 చెక్ బౌన్స్లు అయిపోయాయి. ఇమీడియట్ మీకు నోటీస్ వస్తుంది. 5th చెక్ బౌన్స్ కు వాడు జప్తు ఆప్షన్ లో పెట్టేస్తాడు. యాక్షన్ అది, హీ విల్ పుట్ ఇన్ ఆప్షన్. ఆప్షన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ సీరియస్ యాక్షన్. మీకు అక్కడ వాడు ఇమీడియట్ గా హీ విల్ కమ్ అండ్ హీ విల్ పుట్ యువర్ ప్రాపర్టీ ఇన్ టు ఆప్షన్. ఆప్షన్లో వెళ్ళిపోతుంది, మీ రైట్స్, మీ హక్కులు కోల్పోతారు దాని మీద. జస్ట్ 4 చెక్ బౌన్స్లకు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీ హెల్త్ కండిషన్, ఎకనామిక్ కండిషన్ చూడకుండా వాళ్ళంత సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. అవునా? అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మన దగ్గర ఎలాంటి విండో సిస్టమ్ లేదు. అలాంటి ప్రజలకు, అలాంటి కష్టాల్లో ఉన్న వాళ్ళకు ఎలా ఆదుకుందామనే సిస్టమ్ మన దగ్గర లేదు. అవును. బట్ వాట్ వీఆర్ డూయింగ్ ఈస్, పెద్దవాళ్ళు ఎవరైతున్నారో లక్షల కోట్ల రూపాయలు తీసుకొని ఎగవేతదారులు ఎవరైతున్నారో వాళ్ళందరి రుణాలని మనము మాఫీ వదిలేసాం. ఇట్ ఈస్ అబ్సల్యూట్ బ్లండర్. చేయాల్సింది కాదు. సో ఇంత పెద్ద భారీ స్థాయిలో ఇన్ని కుంభకోణాలు మనం మాఫీ చేసి పెద్ద మనసుతో వాళ్ళని రుణమాఫీ చేసినప్పుడు ఈ చిన్న స్థాయి ప్రజలు ఎవరైతే ఉన్నారో, విద్యార్థులు, పేద విద్యార్థులు, గ్రామీణ విద్యార్థులు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు మంచి విద్యని, సాంకేతిక విద్యని ఇవ్వడంలో తప్పలేదు కదా. కానీ మనం అటువైపు ఆ దశగా ఆలోచించలేదు, ఆ దశగా ముందడిగేయలేదు. సో ఇది ఇక్కడ డిస్కనెక్ట్ ఉంది ఈ బడ్జెట్లో. ఇంకొకటి భారత్ ట్రేడ్ నెట్ అని పెట్టారు, ఇంటర్నేషనల్ ట్రేడ్ చేయడానికి. భారత్ ట్రేడ్ నెట్ భవిష్యత్తు ఒక ప్లాట్ఫామ్ కావచ్చు. భారత్ ట్రేడ్, అందులో కరెన్సీ ట్రేడింగ్, డెరివేటివ్స్ ట్రేడింగ్, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, క్రూడ్ ఆయిల్ ట్రేడింగ్, పప్పు ధాన్యాల ట్రేడింగ్. ఈ భూమి మీద ట్రేడింగ్ లేని వస్తువు ఏది లేదు, ప్రతి వస్తువు ట్రేడింగే. ఈ వస్తువుని మనం ట్రేడ్ చేయొచ్చు అనుకుంటే చాలు. దానికి ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, దానికి ఒక ఎక్స్చేంజ్ ఉంటుంది, దానికి ఒక రెగ్యులేటర్ సిస్టమ్ ఉంటుంది. తీసుకెళ్ళంలో పడేస్తారు, ట్రేడింగ్లో పెట్టేస్తారు. దాన్ని పసుపు నుంచి మొదలు పెడితే, మిల్లెట్స్ నుంచి మొదలు పెడితే, క్రూడ్ ఆయిల్ నుంచి మొదలు పెడితే, బంగారం, అసలు ఇసుక లేని వస్తువులు లేవు. ఎవ్రీథింగ్ క్యాన్ బి ట్రేడెడ్. సో మోస్ట్లీ భారత్ నెట్ అనే ట్రేడింగ్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. ఇందులో ట్యాక్స్లు వస్తాయేమో తెలియదు. ఒక టాక్సేషన్ అంటే దీనికి సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఏమవుతుంది, ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి అనేది కూడా ఏం వెల్లడించలేదు. ఒక ప్లాట్ఫామ్ ఉండబోతోంది. ఒక సినాప్సిస్ చెప్పారు, దాని తాలూకు బ్లూ ప్రింట్ కానీ డీటెయిల్స్ కానీ ఇంకా మనకు రాలేదు. బట్ అనౌన్స్మెంట్ అయితే చేశారు, ఒక భారత్ నెట్ అన్న ఒకటి చేస్తున్నాం అనేది. మోస్ట్లీ యూపీఎస్ సిస్టమ్ లా చేస్తారో ఎలా చేస్తారో మనకు తెలియదు ఇంకా. అది ఇప్పుడు ఈ స్లాబ్ సిస్టమ్స్ కూడా న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ అనేది విషయం పక్కన పెడితే, ఇప్పుడు కొత్త ట్యాక్స్ రిజిమ్ సిస్టమ్స్ కూడా మీకు వారం తర్వాత తెలుస్తాయి. ఇప్పుడు మేడం గారు చెప్పింది, ఎఫ్ఎం గారు చెప్పింది కూడా వారం తర్వాత మీకు డిక్లేర్ చేస్తామని చెప్పేసి ఈ రోజు కన్స్ట్రక్టివ్ ఏం చెప్పింది, పార్లమెంట్ సెషన్ లో ప్రవేశపెడతామని చెప్పారు. తర్వాత మనకు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో, అంటే ప్రతి భారతదేశంలో ఉన్న అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా
క్యాన్సర్ ట్రీట్మెంట్కి ఒక సపరేట్ యూనిట్ పెడతామని చెప్పారు. ఇట్స్ మంచి మెడిసిన్స్ మీద కూడా ఎస్ ఒక 36 లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అని ఐడెంటిఫై చేసాము. ఆ 36 లైఫ్ సేవింగ్ డ్రగ్స్ మీద మేము పన్నులు సుంకాలు తగ్గిస్తాము. ఎట్ ది సేమ్ టైం ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ఎస్పెషల్లీ గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉండే హాస్పిటల్స్లో ఆంకాలజీ డిపార్ట్మెంట్ కూడా ఓపెన్ చేస్తున్నాం, క్యాన్సర్ సంబంధించింది. ఆ ట్రీట్మెంట్ చేస్తామని చెప్పారు. ఇట్స్ అ వెరీ గుడ్ డిసిషన్. ఓకే, ఈ 36 లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఏంటో మనకు తెలియదు. ఆ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అనే దాని గురించి మనకు అవగాహన లేదు, ఇంతవరకు దాని డిక్లరేషన్ జరగలేదు. సో అది లైఫ్ సేవింగ్ డ్రగ్ అంటే అది దట్ క్యాన్ బి ఎనీథింగ్. ఎగ్జాక్ట్లీ, దట్ క్యాన్ బి ఎనీథింగ్. మనము కరోనా టైంలో డోలో వాజ్ అ లైఫ్ సేవింగ్ డ్రగ్. కరోనా టైంలో డోలోనే కదా చాలా మంది బ్రతికిచ్చింది, అది కూడా లైఫ్ సేవింగ్ డ్రగ్గే. సో ఈ 36 లిస్టెడ్ డ్రగ్స్ ఏంటో మనకు తెలియదు. సో దాని ఇన్ఫర్మేషన్ మనకు లేదు, బట్ ఇట్స్ అ గుడ్ డిసిషన్. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే సర్వికల్ క్యాన్సర్ కి సంబంధించి వ్యాక్సిన్ అనేది ఫ్రీగా ఇస్తాము అన్న తర్వాత ఇది ఇంకొక ఎక్స్టెన్షన్ లాగా చూసుకోవచ్చు మనం అన్ని క్యాన్సర్స్. సర్వికల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది ఇప్పటికీ కాంట్రవర్సీ అండి. సర్వికల్ తీసుకోవాలా వద్దా అనేది ఇప్పటికీ కాంట్రవర్సీ ఉంది. దాని మీద చాలా కాంట్రవర్సీ జరుగుతుంది. అది ఇంకా అది ప్రూవ్డా నాట్ ప్రూవ్డా మనకు తెలియదు, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటన్న విషయం తెలియదు. బట్ ఇన్ జనరల్ క్యాన్సర్ ఏదైతుందో, కేమియోథెరపీ ఏదైతుందో, దట్ ఈస్ ప్రెటీ ఎక్స్పెన్సివ్. చాలా పెయిన్ఫుల్లే కాదు, చాలా ఎక్స్పెన్సివ్ కూడా. సో సర్వికల్ క్యాన్సర్ విషయం కాసేపు పక్కన పెడితే క్యాన్సర్లు ఎన్నో ఉన్నాయి. థ్రోట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, రకరకాల క్యాన్సర్స్ ఉన్నాయి. సో ఈ క్యాన్సర్స్ ట్రీట్మెంట్లన్నీ కూడా ఒక ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో వీఆర్ గోయింగ్ టు పుట్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ అని ఒక అనౌన్స్మెంట్ చేశారు. దట్స్ ఫెంటాస్టిక్. తర్వాత ఇంకొకటి మనకు మంచి పాయింట్ ఏంటంటే హోటల్ ఇండస్ట్రీని వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంగా గుర్తించారు. ఇంతకాలం హోటల్ ఇండస్ట్రీ అయితే ఉందో, సో కాల్డ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఉందో, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ టూరిజం పర్స్పెక్టివ్లో అదొక ఇండస్ట్రీ మాత్రమే, అంటే హాస్పిటల్ ఇండస్ట్రీ మాత్రమే. బట్ దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ తీసుకొచ్చారు. అంటే భవిష్యత్తులో భారతదేశంలో టూరిజం చాలా గొప్పగా ముందుకు వెళ్ళే పరిస్థితులు కల్పించడానికి, అంటే టూరిజం